హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. మీరు నా లాస్ట్ వీడియో అయ్యప్ప స్వామి పూజ వీడియో చూసారా? చూడకపోతే చూసేయండి. ఆ వీడియోలోని లాస్ట్లో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి టెంపుల్ చూపిస్తానని. సో ఈ వ్లాగ్లో మీకు టెంపుల్ అంతా మీకు చూపిస్తాను. కడప డిస్ట్రిక్ట్లోని ఒంటిమిట్ట అనే మండలంలోని శ్రీ కోదండరామ స్వామి టెంపుల్ ఉంది. అందుకే దీన్ని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి టెంపుల్ అని కూడా అంటారు. కడప నుండి ఈ టెంపుల్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్కి 3 గోపురాలు ఉంటాయి. ఈ 3 గోపురాలు ఏ సైడ్ నుంచైనా టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ మెయిన్ గోపురంలో నుంచే మనం ఇప్పుడు వెళ్తున్నాం, మీకు చూపిస్తాను. టెంపుల్ ముందే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మేము కార్ పార్క్ చేసుకుని ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ 16th సెంచరీలోది. అంటే విజయనగర కింగ్స్ ఇంకా చోళే కింగ్స్ టైంలోని ఈ టెంపుల్ కట్టారు. మేము ఈ టెంపుల్కి వెళ్ళిన రోజు సాటర్డే. సో ఆ రోజు చాలా జనాలు ఉన్నారు. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుంచి ఇంకా నైట్ 8 PM వరకు ఉంటుంది. అన్ని రామాలయంలోని సీతారామ లక్ష్మణుల దగ్గర హనుమంతులు కూడా ఉంటారు. కానీ ఇదొక్క టెంపుల్లోనే సీతారామ లక్ష్మణుల దగ్గర హనుమంతుడు ఉండరు. అందుకే ఈ టెంపుల్ని రామబంటు లేని రామాలయం అని కూడా అంటారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఒక శిలపై సీతారామ ఇంకా లక్ష్మణులు కొలువై ఉండటం. అదే ఈ టెంపుల్ ప్రత్యేకత. అందుకే దీన్ని ఒంటిమిట్ట అని కూడా అంటారు. ఇంకా ఈ గ్రామానికి కూడా ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. ఇక్కడ కోదండరామ విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఇదొక హిస్టారిక్ టెంపుల్. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. శిల్పాలన్నీ చాలా బాగా చెక్కారు. చాలా బాగుంటుంది టెంపుల్ చూడడానికి. మా దర్శనం అయి బయటకు వచ్చి కార్ దగ్గర చూస్తే ఈ ఆవు నించుని ఉంది. ఇలా మా ఆయన ఆవును పట్టుకుని దాన్ని పావుతూ ఉంటుంటే దానికి చాలా రిలీఫ్గా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంది. అది ఇంకా పావమని దాని హెడ్ ఇస్తుంది. ఇంకా మా ఆయన ఎక్కడుంటే ఆవు అక్కడికి వెనకాల వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి తన్ని ఇటువైపు వచ్చేయమని చెప్పాను. ఈలోపు ఆవు ఇంకో కారు దగ్గరికి వెళ్ళింది. సడన్గా వాళ్ళు వెనకాల చూసి భయపడ్డారు. మేము ఆల్రెడీ టెంపుల్ దగ్గర దర్శనం అయి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 2 o'clock అయ్యింది. సో అక్కడ టెంపుల్ దగ్గర అన్నదానం ఉంటే అన్నదానంకి వెళ్తున్నాము. ఇక్కడ ఈ బిల్డింగ్లోని కింద అక్కడ అన్నదానం అలా చేస్తున్నారు. అన్నదానంకి చాలా జనాలు ఉన్నారు. చాలా లైన్ కూడా ఉన్నది. ఇక్కడ అన్నదానంలోని అన్నం ఇంకా సాంబార్ పెట్టారు. ఇలా తినేసాక మేము టెంపుల్ నుండి స్టార్ట్ అయిపోయాము. ఆ టెంపుల్ సరౌండింగ్స్ దగ్గరే చాలా పెద్ద షెడ్ ఉన్నది. చాలా గేట్స్ కూడా ఉన్నది.
ఎప్పుడైనా అక్కడ కళ్యాణం అది ఆ షెడ్లోనే చేస్తారు. చాలా జనాలు కూడా వస్తారు అక్కడ. ఇలా టెంపుల్ అది అన్నీ చూసుకొని ఇప్పుడు మేము బెంగళూరుకి రిటర్న్ అయిపోతున్నాము కడప నుండి. ఈవినింగ్ సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది. అసలు రోడ్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఆ వ్యూ అదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. స్కైలో చూడండి అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయో, బ్లూ, ఆరెంజ్, ఎల్లో, చాలా బాగుంది అసలు సన్సెట్ టైంలోని. ఇంకా మేము బెంగళూరుకి రీచ్ అయిపోయాము. బెంగళూరు అవుట్స్కట్స్ రాగానే మనకు తెలుసు కదా బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ మాకు 4-5 కిలోమీటర్స్ రీచ్ అవ్వడానికి దానికి 25 minutes to 30 minutes తీసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టే ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లోనే కలుద్దాం. బాయ్ బాయ్.